మహారాష్ట్రలోని షోలాపూర్లో ఎన్నికల ప్రచారానికి బయలుదేరిన రాష్ట్ర మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి జహీరాబాద్ పట్టణంలోని పార్లమెంట్ నేత డాక్టర్ ఎస్ ఉజ్వల్ రెడ్డి గెస్ట్ హౌస్ లో కొంతసేపు ఆగారు. ఆయన వెంట సెట్విన్ కార్పొరేషన్ చైర్మన్ గిరిధన్ రెడ్డి, జడ్చర్ల ఎమ్మెల్యే అనురుద్ రెడ్డిలు ఉన్నారు. మంత్రికి కాంగ్రెస్ శ్రేణులు ఘన స్వాగతం పలికారు. అనంతరం మంత్రి మీడియాతో మాట్లాడుతూ ప్రతి గ్రామంలో బీటీ రోడ్డులు నిర్మిస్తామని, రోడ్డులన్నీ బాగుంటే దేశం బాగుపడుతుందన్నారు. గత పాలకులు దీనిపై దృష్టి పెట్టలేదని దుయ్యబట్టారు. పార్లమెంట్ ఎన్నికలు, ఆ తర్వాత మహారాష్ట్ర ఎన్నికలు ఉన్నందున కేంద్ర మంత్రి అందులో బిజీగా ఉన్నందున రీజనల్ ఔటర్ రింగ్ రోడ్డుకు శంకుస్థాపనలో జాప్యం జరిగిందని, మహారాష్ట్ర ఎన్నికలు జరిగిన వెంటనే ప్రధాని మోదీని ఆహ్వానించి సీఎం రేవంత్ రెడ్డితో కలిసి శంకుస్థాపన చేస్తామన్నారు. వికారాబాద్ లో కలెక్టర్ పై చేసిన దాడిని తీవ్రంగా ఖండించారు. ఒక రౌడీ షీటర్ ఒక కలెక్టర్ స్థాయి అధికారిపై దాడి చేయడం అమానుషమని, ఆ దాడికి పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని స్పష్టం చేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో మరియు పార్లమెంట్ ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోవడం వల్ల బీఆర్ఎస్ నాయకులు ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. రాష్ట్రాన్ని కేసీఆర్ అప్పులతో ముంచారని, ప్రాజెక్టుల పేరిట అవినీతికి పాల్పడ్డారన్నారు. జహీరాబాద్ గెస్ట్ హౌస్ ను కూల్చి అదే మోడల్లో నూతన హంగులతో నిర్మిస్తామన్నారు. జహీరాబాద్ ప్రాంతానికి మంజూరైన కొత్త రోడ్ల వివరాలను వివరించారు. గిరిధర్ రెడ్డి, ఉజ్వల్ రెడ్డిలు పలు అభివృద్ధి పనుల కోసం మంత్రికి విన్నవించారు. నాయకులు జమీలుద్దీన్, అక్బర్, జుబేర్, బర్కత్లు, ఉర్దూ ట్రైన్డ్ టీచర్లతో కలిసి మంత్రికి వినతి పత్రం సమర్పించి సమస్యను తెలియజేయగా ఆయన సానుకూలంగా స్పందించారు. సిడిసి చైర్మన్ ముబీన్, పార్టీ అధ్యక్షులు పి నరసింహారెడ్డి, రామలింగారెడ్డి తదితరులు పాల్గొన్నారు. సీనియర్ కాంగ్రెస్ నాయకులు మన గిరిధర్ రెడ్డి గారు, అలాగే మన ఉజ్వల్ రెడ్డి గారు, మన జడ్చర్ల ఎమ్మెల్యే జనంపల్లి అనురుద్ రెడ్డి గారు, మా కాంగ్రెస్ పార్టీ నాయకులు పెద్ద ఎత్తున స్వాగతం పలుకుతున్న మా తమ్ముళ్ళందరికీ కూడా ముందుగా ధన్యవాదాలు. మొదటిసారి మినిస్టర్ అయినంగా మొదటిసారి వచ్చిన సందర్భంగా ఘనంగా స్వాగతం పలికినందుకు వారికి కృతజ్ఞతలతో పాటు జహీరాబాద్ అంటే బార్డర్ ఆఫ్ ది తెలంగాణ స్టేట్. దీనికి నా శాఖకు సంబంధించిన రోడ్ల విషయంలో మండల్ హెడ్ క్వార్టర్కి వెళ్ళి జహీరాబాద్ మున్సిపాలిటీ కానీ, గ్రామాలకు వెళ్ళి మండల్ హెడ్ క్వార్టర్స్కు ప్రతి రోడ్డుని బీటీ రోడ్డుగా మార్చే విషయంలో ఫేజ్ వైజ్గా వచ్చే ఈ 4 ఇయర్స్లో ఈ ఇయర్స్ మొన్న కూడా ఒకటి చిరాక్పల్లికి వెళ్ళి మన్నాపూర్కు 15 కోట్లు శాంక్షన్ అయ్యి టెండర్ అయింది. అది ఈ వారం రోజుల వర్క్ మొదలవుతుంది. దాంతోపాటు ఎల్గోయి టు జహీరాబాద్ ఒకటి 32 కోట్లతోని, అలాగే అసంగంతు కాసన్పూర్ టు నేషనల్ హైవేకు 25 కోట్లు, ఈ రెండు కూడా ఫైనాన్స్ పంపడం జరిగింది. అది కూడా త్వరలోనే శాంక్షన్ చేయించి ఇవి దీంతో పాటు, ఎందుకంటే మీకు తెలుసు ఎలక్షన్ ఇది మొన్ననే ఎలక్షన్ అయిన తర్వాత రెగ్యులర్ బడ్జెట్ కూడా జూన్ జూలైలో బడ్జెట్ సెషన్ పెట్టుకున్నాం. మళ్ళీ ఫిబ్రవరి అయితే మళ్ళీ రెగ్యులర్ బడ్జెట్ సెషన్ వస్తుంది. ఆ ఇయర్ కూడా పెట్టి మారుమూల ప్రాంతమైన ఈ జహీరాబాద్ ప్రాంతాన్ని తప్పకుండా ప్రతి గ్రామానికి అటు పంచాయతీ రోడ్ అయినా ఆర్ఎన్బి అయినా బీటీ రోడ్గా మార్చడం టాప్ ప్రియారిటీలో పెట్టి చేస్తానని ముందుగా జహీరాబాద్ కాన్స్టిట్యున్సీ ప్రజలకు, పక్కకున్న నారాయణఖేడ్ కూడా అది కూడా బ్యాక్వర్డ్ కాన్స్టిట్యున్సీ, దాన్ని కూడా చేయడం కదా. ముఖ్యంగా ఏంటంటే కేసీఆర్ 7 లక్షల కోట్లు అప్పు చేసి ఫుల్లీ నాకు ఏంటంటే స్నో పౌడర్కే ఖర్చు పెట్టిండు, కూలిపోయే ప్రాజెక్టు కాళేశ్వరం మేడిగడ్డ లాంటివి పెట్టిండు, 50,000 కోట్లు మిషన్ భగీరథ పెట్టి ఇంటింటికి నీళ్ళు ఇస్తున్నా అని చెప్పిండు. ఇక్కడ ఉన్న మన అందరు లీడర్లు ఉన్నారు, ఊళ్ళల్లో ప్రతి ఇంటికి నల్ల వస్తుందో మీరే తెలుసుకోవాలి. ప్రెస్ వాళ్ళు అప్పు అయిపోయింది, దాన్ని మితి కడుతున్నాం, ఒరిజినల్ కడుతున్నాం. కాళేశ్వరం కట్టిండి అయిపోయింది, కూలుడు అయిపోయింది, దానికి వడ్డీ కడుతున్నాం, మితి కడుతున్నాం. కనీసం అల్లకెళ్ళు 20,000 కోట్లు పెడితే అన్ని డబల్ రోడ్లు అవుతున్నాయి రాష్ట్రం. అదొక ప్రొడక్షన్. రోడ్లు అనేది ఏంటంటే అభివృద్ధికి అది రోల్ మోడల్. ఆ గ్రామాన్ని, ఆ కాన్స్టిట్యున్సీ కానీ, ఆ స్టేట్లో కానీ, ఆ జిల్లాలో రోడ్లు ఉన్నాయంటే ఇది డెవలప్ అయిన ఏరియా అనుకుంటున్నాను. కొత్త వాళ్ళు వచ్చి చూస్తే అమెరికాలో గడ్కరీ గారి దగ్గర పోయినప్పుడు వాళ్ళ ఇంట్లో ఆయన ఒక పోస్టర్ ఉంటుంది,
అమెరికా ఈజ్ గ్రేట్ బికాజ్ అమెరికన్ రోడ్స్ ఈజ్ గుడ్. 100 ఏళ్ల కింద జాన్ ఎఫ్ కెనడీ ఎప్పుడు ప్రెసిడెంట్ ఉండేది? జాన్ ఎఫ్ కెనడీ అప్పటి ప్రెసిడెంట్ ఆఫ్ అమెరికా ఒక మాట చెప్పింది, అమెరికా ఎందుకు గ్రేట్ అంటే అమెరికా రోడ్లు మంచుకున్నాయి. ఆ విధంగా రోడ్లని బాగుంటేనే ఆ దేశం కానీ ఆ రాష్ట్రం కానీ బాగుపడుతుంది. కానీ మన గత పాలకులకు ఇంతసేపు కమిషన్లు వచ్చాయి, ఎందుకంటే రోడ్లలో కమిషన్లు రావు. దాన్ని ఈరోజు మా ముఖ్యమంత్రి గారు మన క్యాబినెట్లో 12,000 కిలోమీటర్ల బీటీ రోడ్స్ని మండల హెడ్ క్వార్టర్ నుంచి జిల్లాకి అయితేనేమో డబుల్ రోడ్స్ చేయాలి, గ్రామాలకు వెళ్ళి మండలాలకు వెళ్ళి కాన్ఫరెన్స్ హెడ్ క్వార్టర్కు సింగిల్ లేన్ని స్ట్రెంథనింగ్ చేసుకుంటూ మళ్ళా కొత్త రోడ్ వేసి సైడ్కి వెళ్ళి స్ట్రెంథనింగ్ చేయాలని మొన్న చిలుకూరు బాలాజీ దగ్గర నేను లేటెస్ట్ టెక్నాలజీ మన ఇండియాలో ఎక్కడ స్టార్ట్ కాలే ఆ మిషనరీ తెప్పించి మెకనైజ్డ్ ప్యాత్ హోల్స్ అంటే ఎక్కడెక్కడ గుంతలు పడ్డాయో దాన్ని రోజు 10 కిలోమీటర్లు చేయొచ్చు ఆ మిషన్తో. అది ఆటోమేటిక్ ఏంటంటే అది ఆ గుంత పూడ్చిన తర్వాత హాఫ్ అన్ అవర్లో సెట్ అయిపోతుంది. తర్వాత లారీ పోయినా బస్సు పోయినా మళ్ళీ 2 ఇయర్స్ వరకు ఏం కాదు. మనం జనరల్గా ఏం చేస్తాం, ఎందుకంటే మనం గుంతలు పడితే మళ్ళీ డాంబరు కంకర పోస్తాం, మీదికెళ్ళి డాంబరు పోసి అటు ఇటు తిప్పుతాం, అది మళ్ళీ వారం రోజులకి మళ్ళీ లారీలు బస్సులు పోయి మళ్ళీ గుంతలు పడతాం. దాన్ని మన పైలట్ ప్రాజెక్ట్ వర్క్ నడుస్తుంది ఇప్పుడు, దాన్ని స్టేట్ మొత్తం కూడా చేపిస్తున్నాం. రోడ్స్ అన్ని తెప్పించిన డిపార్ట్మెంట్ అంతా రివ్యూ చేసుకుని ఎమర్జెన్సీగా ఎక్కడెక్కడ మొన్న బాగా వర్షాలు పడ్డాయి, ఈసారి ఆ ప్యాథోల్స్ నింపే కార్యక్రమం చేస్తున్నాం. దాంతోపాటు నేషనల్ హైవేస్ ఎక్కడెక్కడ మిగిలినాయో ఒకటి మన జైరాబాద్ వికారాబాద్ ఒకటి ప్రపోజల్ ఉండే, అది కూడా గడ్కరీ గారి దగ్గర ప్రపోజల్ ఉన్నది. ఓవరాల్గా ఇది పార్లమెంట్ మననే 4-5 నెలల కింద పార్లమెంట్ ఎన్నికలు జరగడం, ఆ తర్వాత మళ్ళీ ఇప్పుడు మహారాష్ట్ర ఎన్నికల్లో గడ్కరీ గారు బిజీ ఉండడంతో రీజనల్ రింగ్ రోడ్డు మేము శంకుస్థాపన చేసి స్పీడప్ చేయాలనుకున్నా ఢిల్లీలో కరస్పాండింగ్ కొద్దిగా లేట్ అయిపోయింది. డిసెంబర్ మొదటి వారంలో గడ్కరీ గారిని కలిసి ముఖ్యమంత్రి గారి వారిని తీసుకొని ప్రధానమంత్రి గారిని ఆహ్వానించి రీజనల్ రింగ్ రోడ్డుని ఫౌండేషన్తో చేపించి దాన్ని స్పీడప్ చేపించి వచ్చే 3-4 సంవత్సరాల్లో పూర్తి చేస్తే హైదరాబాద్ ఇంకా కూడా విశ్వనగరంలా చేయొచ్చన్నది మా ప్లాన్. ఓఆర్ఆర్ మేము వేసినాం. రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు 1,00,000 కోట్ల రోడ్డుని 7,000 కోట్లకి ఎలక్షన్ల ముందు అమ్ముకొని ఏదో స్కీమ్లకు పైసలు ఇస్తే ఓట్లు ఇస్తాయని 90 ఏళ్ళ లీజ్ ఇచ్చి 7,000 కోట్లకే అమ్ముకున్నాడు కేసీఆర్. ఎంత దరిద్రం అంటే రోడ్డుని ఎప్పుడైనా అది ఆ ల్యాండ్ ఎక్విజిషన్ చేసి ఆ రోడ్ వేయాలంటే ఇప్పుడు 50,000 కోట్ల ఖర్చు అవుతుంది. ఇప్పుడు మేము వేసే రీజనల్ రింగ్ రోడ్ దాదాపు 40,000 కోట్ల ఖర్చు, 7,000 కోట్లకు ప్రైవేట్ కంపెనీకి అప్పచెప్పిండు. అంటే ఎంత దరిద్రం గవర్నమెంట్ అంటే ప్రాజెక్టులలో దోపిడీ కాకుండా ఔటర్ రింగ్ రోడ్ కూడా అమ్మిన ఘన చరిత్ర. 10 ఏళ్ళు పాలించి రాష్ట్రాన్ని 100 ఏళ్ల విధ్వంసం సృష్టించిపోయినా. అందుకనే ప్రజలు సరైన బుద్ధి చెప్పి కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇచ్చారు. తప్పకుండా మీరు ఇచ్చిన స్కీమ్స్ అన్నీ మళ్ళా రిపీట్ చేసే అవసరం లేదు. మీరు సిలిండర్ చూస్తున్న 500కే ఇస్తున్నాం, 200 యూనిట్లు జీరో బిల్లు వస్తున్నది, దాదాపు 70% మందికి రుణమాఫీ చేసినాం. ఇంకా రైతు భరోసా, ఇంకా కొంతమంది రైతులకు డిసెంబర్ లోపు అవన్నీ కూడా చేసే కార్యక్రమంలో అందరం మినిస్టర్లు ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో ఒక పైసా కూడగట్టుకుంటూ కార్యక్రమాన్ని చేస్తున్నాం. తప్పకుండా మీ చెప్పని కూడా చాలా చేసే కార్యక్రమం. ఎగ్జాంపుల్కి మీరు చెప్తున్న జైరాబాద్ కూడా నెక్స్ట్ లిస్ట్లో ఉన్నది కదా మనకు. ఒకేష్ మన యంగ్ ఇండియా రెసిడెన్షియల్ ఇంటిగ్రేటెడ్ హాస్టల్, ఒక స్కిల్, ఒక ఫారిన్ యూనివర్సిటీ లాగా. అందులో బీసీ, ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, మైనార్టీ అందరికీ ఒకటే దగ్గర కాంప్లెక్స్ 25 ఎకరాలు కనీస స్థలం ఉండాలి. అందులో క్రికెట్ గ్రౌండ్ వేరే, ఇండోర్ స్టేడియంస్ వేరే, క్లాస్ రూమ్స్తో పాటు 1000 మంది ఎట్ ఏ టైం డైనింగ్ హాల్ చేసే విధంగా, భోజనాలు చేసే విధంగా, దాంతోపాటు అందులో లైబ్రరీ కానీ ఆ విధమైన 5,000 కోట్లు ఫస్ట్ ఫేజ్లో పెట్టాం. 30 కాన్ఫరెన్స్లో డిసైడ్ చేసినాం, టెండర్లు పిలుస్తున్నాం. ఇది మీ ఎలక్షన్ హామీ ఇవ్వలే. మూసి ఇవాళ కోట్ల మంది, లక్షల మంది హైదరాబాద్, రంగారెడ్డి, నల్గొండల క్యాన్సర్లు, రకరకాల రోగాలు
ఏ రోగం రాదో తెలియదు. స్వచ్ఛమైన మూసి ఇవాళ మురికి కుప్పంలో మారిపోతే దాన్ని కూడా టేకప్ చేస్తున్నాం. అందుకనే ఆ ప్రతిపక్షం ఓర్వలేక ప్రతిరోజు మా గవర్నమెంట్ రెండో రోజుకెళ్ళే ఈ గవర్నమెంట్ ఉండదు, పడిపోతుంది. మీరు చూస్తున్నారు కదా, వచ్చిన 2-3 రోజులకెళ్ళి స్టార్ట్ చేసాం. ఎందుకంటే అధికారం పోయేసరికి వాళ్ళకి ఏం చేయాలో అర్థమవుతలేదు. మీరు చూసింది నిన్న కలెక్టర్ల మీద దాడి చేయించే స్టేజ్కి పోయిందంటే, నేను ఫార్మాసిటీ మీద ఒక దగ్గర 1000 ఇండస్ట్రీలు పెడతా అని 14,000 ఎకరాలు ఇబ్రాహీంపట్నం నా ఎంపీ ఏరియాలో 100 సార్లు ధర్నా చేసిన 1000 మందితో. ఒక ఆర్డీఓ కాదు కదా, ఒక రాయి కాదు కదా, కలెక్టర్ వచ్చిన వాళ్ళని పోయి రైతుల తర్వాత మేము వాళ్ళని రిక్వెస్ట్ చేసి ఒక్క దగ్గర నేను ఇండస్ట్రీస్ పెట్టకండి, పొల్యూషన్తో పాటు గ్రౌండ్ వాటర్లో కూడా ఇబ్బంది వస్తుంది అంత ఇదని చెప్పి రిక్వెస్ట్ చేసి కోర్టుకు పోయి ఆపగలిగినాం. కానీ ఇవాళ అక్కడ మాజీ ఎమ్మెల్యే ఆ రౌడీ షీటర్ గతంలో రేప్ కేసులో ఉన్న ఒక టీఆర్ఎస్ బరాబర్ ఆ సురేష్ అంటాడు మా లీడరే ఒప్పుకోడు అంటుండు కేటీఆర్ గారు ఒకసారి ఆలోచించుకో, నువ్వు విడిపోతున్నావు, నువ్వేం ఫ్రస్ట్రేషన్లో అధికారం పోయి ఏం మాట్లాడుతున్నావు. 15 ఏళ్ల కింద ఒక మైనర్ అమ్మాయి మీద రేప్ కేసు ఉండి వాళ్ళు మర్డర్ కేసులు రౌడీ షీటర్ బరాబర్ సురేష్ నా కార్యకర్తే మా లీడరే నన్ను కలిసిమని చెప్పే పరిస్థితికి వస్తే ఇక మీతో ఏం మాట్లాడాలి? నేను ప్రెస్ వాళ్ళతో తెలంగాణ ప్రజలే ఆలోచించుకోవాలి, ప్రెస్ వాళ్ళు కూడా ఆలోచించుకోవాలి. ప్రెస్ వాళ్ళు కూడా ఒక ఇల్లు కట్టిన పాపం. కానీ అంత దరిద్రుడు రేప్ కేసులు ఉన్నోడు ఒక కలెక్టర్ మీద అక్కడ కాడా అధికారి కానీ రెవెన్యూ అధికారుల మీద దాడి చేసి చంపడానికి ప్రయత్నం చేసి సమర్థించుకుంటాడు. అరే నువ్వు ఎజిటేషన్ చేస్తే శాంతియుతంగా చేయాలి. మేము ఆ రోజు కోర్టుకు పోయినా రకరకాల కోర్టుకు పోయి ఒక దగ్గర 14,000 ఎకరాల దగ్గర ఇన్ని ఫార్మా పెట్టొద్దు, కొన్ని ఇండస్ట్రీలు పెట్టండి, కొన్ని జనవాసాలు లేని దగ్గర పెట్టమని చెప్పినాం. కానీ కలెక్టర్ని దాడి చేసిందంటే ఎంత బరి తెగించిందంటే అధికారం పోయిన తర్వాత వీళ్ళు ఫ్రస్ట్రేషన్లో ఉన్నారు. అందుకని పోలీస్ ఎంక్వైరీ నడుస్తుంది. మీరు పేపర్లో చూసిన చాలామంది అరెస్ట్ అయ్యారు. భూములు లేని వారు 19 మంది వేరే ఊరోళ్ళు అక్కడ మీటింగ్లో ఉన్నారంటే వాళ్ళు కిరాయి రౌడీలు అన్నట్టే కదా. మీరు హత్య చేయనే పర్వాలేదు నేను చూసుకుంటా అని చెప్పినాడు ఒక పెద్ద నాయకుడు. మాజీ ఎమ్మెల్యే అయితే చెప్పినాడు డబ్బులు గిబ్బులు అన్నీ పంపించి ఈ రౌడీ సురేష్ ఆ ఊరే కాదంట మన భూమే లేదు. దానికి చట్టం తన పని దాన్ని చేసుకోకపోతే ఓన్ని వదిలిపెట్టే ఇచ్చడం లేదు. అక్కడ ఇష్టం లేకుంటే అక్కడ వచ్చిన ఆఫీసర్ని కన్విన్స్ చేయాలి, ఆ జిల్లా మంత్రికి చెప్పాలి, ఆ జిల్లా మంత్రిపై ముఖ్యమంత్రికి చెప్పి ఇక్కడే కాదు ఊర్లు లేని దగ్గర పెట్టమని చెప్తాం. ఒకటే దగ్గర పెట్టదు కానీ ఒక పద్ధతి ఉంటుంది దానికి. ఎట్లయిందంటే బీఆర్ఎస్ పార్టీ ఇక భవిష్యత్తు లేదు. పార్లమెంట్లో 9 సీట్లలో 3వ ప్లేస్ పోయింది, 7 స్థానాల్లో డిపాయిట్ పోయింది. మేమేదో తెలంగాణ మా నాయన సాగులో ఉంటే తలకాయ పెట్టి ఇచ్చినా ఇక మేము 70 ఏళ్ళు నిజాములు 7 నిజాములు 70 ఏళ్ళు పాలించారు. లాస్ట్ నిజాం మీర్ ఉస్మాన్ అలీ ఖాన్. అట్లా మనవాళ్ళు పాలిస్తారు అనుకున్నాడు. అది ప్రజలు తిప్పికొట్టిండ్రు, వాళ్ళ దోపిడిని చూసి వాళ్ళని పారదోలిండ్రు, పార్లమెంట్లో గుండు సున్నా ఇచ్చిండ్రు. ఆ ఫ్రస్ట్రేషన్లు ఇవన్నీ చేస్తుండ్రు. చట్టం తన పని జాయిన్ చేసుకుంటుంది. ఎంత పెద్ద పేరు ఉన్నా సరే అందులో ఎవరైనా కానీ నువ్వు ఎంతమంది లీడర్లు ఇంటికి కావాలి పెట్టుకున్నా పోలీసులు ఒక ఐఏఎస్ ఆఫీసరే కాదు ఒక అటెండర్ మీద దాడి చేసినా ప్రభుత్వ ఉద్యోగి మీద దాడి చేస్తే నీ ఫోన్ డేటాలో క్లియర్గా మీరు 100 సార్లు మాట్లాడుతుంది. ఆ ఎంక్వైరీ పూర్తయిన తర్వాత వాళ్ళ మీద చర్యలు తీసుకుంటాం, వదిలిపెట్టే ప్రసక్తే లేదు. మీరు గవర్నమెంట్ని ఏదో డిస్టెబిలైజ్ చేసి గవర్నమెంట్ని పడగొట్టాలనో అర్జెంటుగా మీరు మళ్ళా ముఖ్యమంత్రులు అయ్యి మంత్రులు అయ్యి యువరాజులాగా ఉండి ధరణి లాంటివి తీసుకొచ్చి కాళేశ్వరం అనే ప్రాజెక్టు దోచుకుందాం అనుకుంటున్నారు. ఏం డోకా లేదు. కాంగ్రెస్ పార్టీ మళ్ళీ కాంగ్రెస్ పార్టీనే గెలుస్తుంది తప్పకుండా. జహీరాబాద్ పార్లమెంట్లో కూడా మీకు ఎంపీగా ఉన్నారు, ఎంపీగా మినిస్టర్గా ఉన్నారు. మా ఆర్ఎండ్బి మినిస్టర్గా నేను కూడా ప్రత్యేకంగా మీ ప్రాంతానికి నా వంతు ప్రయత్నం చేస్తూ, ఎందుకంటే ఎప్పటికెళ్ళో నేను ఎప్పుడు ఏడి పోయినా మా బై రోడే పోతూ వెళ్ళాం. గతంలో
కట్ అయింది 50 15 ఒక 50 ఇంకో కొత్త ప్రభుత్వం పెట్టి 65 ఎన్ని కోట్లు అని కాదు 5 ఏళ్ళు ఆయన కురవడు కూడా ఇవ్వలే కదా పోయిన గవర్నమెంట్ ఏమి ఇవ్వలే అది చెప్పాలి 7 లక్షల కోట్లు అప్పు చేసి ఎన్ని రోడ్లు వేసిన రోడ్లు వేయలే